హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆల్ టిప్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిలోనూ హెయిర్ ఫాలింగ్ అనేది చాలా కామన్గా ఉంది. అంతేకాదు, దీనికోసం ఎన్ని జాగ్రత్తలు వాడినప్పటికీ ఇది కంట్రోల్ కాకుండా ప్రతి ఒక్కరికి పెద్ద టెన్షన్గా తయారైపోయింది. అయితే ఈ హెయిర్ ఫాలింగ్ కంట్రోల్ కోసం క్రీస్తు పూర్వం 5000 సంవత్సరాల క్రితం నుండే వాడబడుతున్న ఒక వైద్య శాస్త్రంలోని కొన్ని టిప్స్ ఈరోజు చెప్పబోతున్నాను. ఈ వైద్య శాస్త్రం పేరే యాక్యుప్రెషర్. దీన్ని ఎక్కువగా బయటి దేశాల్లో వినియోగిస్తున్నారు. మన దేశంలో మాత్రం నార్త్ సైడ్లో ఎక్కువగా ఉంది. అయితే ఈ టిప్స్ తెలుసుకోవడానికంటే ముందు మీరు హెయిర్ ఫాలింగ్కి గల ముఖ్య కారణాలు తెలుసుకోవాలి. దీనికి గల కారణాలు మనం తినే తిండిలో ఐరన్, విటమిన్ లోపం, అలాగే టెన్షన్స్, యాంగ్జైటీ, మెయిన్గా బ్లడ్ సర్క్యులేషన్ అనేది తక్కువగా ఉండడం వల్ల ఈ జుట్టు రాలడం వస్తుంది. బ్లడ్ సర్క్యులేషన్ తక్కువగా ఉండడం వల్ల జుట్టు రాలడం మాత్రమే కాదు, ప్రతి సమస్య దీనితోటే ఉంటుంది. అయితే మనం ఇప్పుడు ఈ టిప్స్ ద్వారా ఈ బ్లడ్ సర్క్యులేషన్ అనేది సరిగా జరిగేలా చేసినట్టయితే మన హెయిర్ ఫాలింగ్ అనేది మ్యాక్సిమం తగ్గే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ హెయిర్ ఫాల్ కంట్రోల్ విధానం ఏంటంటే, ముందు మీ హెయిర్ని బాగా మసాజ్ చేసుకోవాలి. మసాజ్ చేసుకున్న తర్వాత మీ జుట్టుని మెల్లగా మీ చేతులతో లాగాలి. ఇలా మొత్తం మీ జుట్టునంతా చేతులతో లాగడం వల్ల మీ నెత్తిలో ఉండే డెడ్ సెల్స్ కానీ, అలాగే పగిలిపోయిన జుట్టు ఏదన్నా ఉంటే అది వెళ్ళేసి మళ్ళీ దాని ప్లేస్లో కొత్తవి వస్తాయి. ఆ తర్వాత మీ హెడ్ వైపు వెళ్ళే బ్లడ్ సర్క్యులేషన్ తీసుకెళ్లే నాడులు ఎక్కడెక్కడ కేంద్రీకృతమై ఉన్నాయో ఆ బిందు కేంద్రాలను గుర్తించి వాటిని యాక్టివేట్ చేయాలి. ఆ బిందు కేంద్రాలు ఇప్పుడు ఈ వీడియోలో చూపెట్టే ప్లేస్లలో ఉంటాయి. వాటిని చూసి ఒకసారి గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు మీరు చూసిన ఈ బిందు కేంద్రాలపై ఒత్తిడి కలుగజేసి యాక్టివేట్ చేసినట్టు అయితే మీ బ్లడ్లో ఆక్సిజన్ లెవెల్స్ అనేవి పెరిగి ఆ ఆక్సిజన్ మీ నెత్తికి, మీ కుదుళ్ళకి చేరుతుంది. దానివల్ల మీ హెయిర్ ఫాలింగ్ అనేది తగ్గుతుంది. హెయిర్ ఫాలింగ్ మాత్రమే కాదు, చుండ్రు కూడా తగ్గుతుంది. అలాగే కుదుళ్ళు బలంగా తయారవుతాయి. ఇక ఇదంతా అయిపోయిన తర్వాత చివర్లో ఒక గ్లాస్ గోరువెచ్చని వాటర్ను తాగాలి. ఇలా మీరు ప్రతిరోజు ఒక 10 నుండి 15 నిమిషాల వరకు చేసినట్టయితే మీ హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వడమే కాకుండా టెన్షన్స్, యాంగ్జైటీ లాంటి మానసిక వ్యాధులు కూడా తగ్గుతాయి. అలాగే ఈ నాడీ వ్యవస్థ బిందు కేంద్రాలను ఎలా యాక్టివేట్ చేయాలి, అలాగే ఈ వైద్య విధానం గురించి ఇంతకుముందు వీడియోల్లో క్లియర్గా చెప్పడం జరిగింది. దీనికంటే ముందు దాన్ని చూడండి. అలాగే ఇప్పుడు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విలువైన సలహాలు, సూచనలు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.